విశాఖ స్టీల్ ప్లాంట్ దేశ ఆర్థిక అభివృద్ధికి సహాయపడుతోందని కేంద్ర పరిశ్రమలు ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అన్నారు. విశాఖ పర్యటనకు వచ్చిన ఆయన గురువారం స్టీల్ ప్లాంట్ ను పరిశీలించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై చాలా మంది ఆధారపడి ఉన్నారన్నారు. దీన్ని రక్షించడం తమ బాధ్యత అని తెలిపారు. ప్లాంట్ మూతపడుతుందనే ఆందోళన చెందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులతో 100% సామర్థ్యంతో ఉత్పత్తి జరుగుతుందని కుమారస్వామి తెలిపారు. అంతకుముందు విశాఖ ఉక్కు పరిశ్రమలోని వివిధ విభాగాలను కేంద్ర మంత్రి పరిశీలించారు. What is the problem here? Because of some mismanagement or some issue. I discussed it in London. I wanted to give a report to the Honorable Prime Minister and to take his blessing to revive this RINL plant, because I can understand the feeling of the Visakhapatnam and surrounding citizens, the sentiment they have it in their mind. There is a possibility of reviving and give a new life to this.